ఇగో ఇది గజ్వేల్ అటు ఏందో గజ్వేల్ కూరగాయల మార్కెట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కరపత్రం తీసుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఐలవ్వ. తెలవక కాంగ్రెస్కు ఓటేసి మోసపోయామని వాపోయింది. ఎన్నికలు మళ్ళా పెడితే కేసీఆర్ గెలుచడని చెప్పింది. ఒక్కటే వార్త ఎన్నిసార్లు రాస్తారా బాబు? నిన్న కూడా ఇదే వార్త రాసిరు కదా. ఇక్కడ ఐలవ్వ ఉన్నదా? ఈ వార్త ఆల్రెడీ నిన్న కూడా రాసిరు కదా. నిన్నటి పేపర్ ఏది 28 నిన్ననే కదా ఈ వార్త చూసింది మనం. ఇగో ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ మార్కెట్ యార్డ్లో శనివారం ఐలవ్వతో మాట్లాడుతున్న మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి. నీకు ఎవడు మెచ్చుకుంటలేనట్టుంది, తిడుతున్నట్టున్నారు వెంకట్రామరెడ్డి నిన్ను. నీకు ఎవడు ఓటేనంటున్నాడు. వేసిన ఫోటోనే మళ్ళీ అదే నమస్తే తెలంగాణ పేపర్లు వేసుకుని ఏం దందానా ఇది? ఎన్ని పైసలు ఇచ్చినా వీళ్ళకు? ఎన్ని పైసలు ఇచ్చినావు ఈ వార్తలు రాయమని? ఇగో ఇది ఐలవ్వ మాట అని ఈడేసిండు నిన్నటి పేపర్లా. మళ్ళీ ఇయ్యాలటి పేపర్లో కూడా ఇదే ఐలవ్వ. మళ్ళీ అదే ఐలవ్వ. కారు టాప్ గేర్లు ఉందట. అమ్మో, అనూహ్యంగా మారిన తెలంగాణ రాజకీయం అట. కేసీఆర్ చతురతతో రాష్ట్రంలో మారిపోయిందట సీన్ మొత్తం. మళ్ళీ నెంబర్ 1గా దూసుకొచ్చిందట బీఆర్ఎస్. ఆవుతలేదట. ఇక నెంబర్ 1కు ముందు ఇంకేమైనా ఉంటుందేమో అని చూస్తుందట. 0 ఉంటుంది ఆ ముందు. అలా బొందల పడాల్సిందేనేమో. బీఆర్ఎస్ వర్సెస్గా మారిన ఎన్నికల క్షేత్రం అట. వ్యూహాత్మక తప్పిదాలతో కాంగ్రెస్ చతికిలబడ్డదట. గ్యారంటీల గుదిబండలు, శాపంగా కరువు. అభ్యర్థుల ఎంపికలో నాయకత్వం తప్పిదాలు. పలుచోట్ల 3వ స్థానానికి హస్తం పరిమితం. బీఆర్ఎస్ వైపు మైనార్టీలు, దళితుల మొగ్గు. ఎటుగాని పరిస్థితుల్లో బీజేపీ నాయకులట. అసలు ఈ బీజేపీ కాంగ్రెస్ అయితే అసలు వేస్ట్ అడిగా. కేసీఆర్ ఎప్పుడైతే అడుగు బయట పెట్టిండో ఖతమైపోయినాడు రెండు పార్టీలు. అయ్యో, వెంకట్రామరెడ్డికి 3వ ప్లేస్కి పోయినాడు వెంకట్రామరెడ్డి. 100%. వెంకట్రామరెడ్డి ప్రస్తుత పొజిషన్ 3rd ప్లేస్. రీసెంట్గా ఆయన పార్టీ కాంగ్రెస్ బీజేపీ చేసిన ఆల్ సర్వేస్లో బయటకు వచ్చిన వార్త నిన్న.